హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుట్కే స్టోరీస్. రీసెంట్లీ నేను ఒక షార్ట్ వీడియోని పోస్ట్ చేశాను. అదే ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి గెస్ చేయమని చెప్పి. సో ఆ షార్ట్ వీడియో తరపునే ఈ ఫుల్ వీడియో. సో మేము రీసెంట్లీ అనకాపల్లి జిల్లాలో ఉన్న కొండకప్పూరు అనే గ్రామం దగ్గర చింతామణి గణపతి ఆలయాన్ని విజిట్ చేయడం జరిగింది. సో చుట్టుపక్కల పచ్చటి వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్కి చాలా విశేషత కూడా ఉంది. మనం టెంపుల్లో స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే మనకి మొత్తం 32 గణపతులు కనిపిస్తారు. అంటే ఏం పూజకి ఏం గణపతిని చేయాలి, అంటే మనకి ఉద్యోగానికి ఏం గణపతిని పూజించాలి, విద్యకి ఏం గణపతి, ధైర్యానికి ఏం గణపతి, తర్వాత వివాహానికి ఏం గణపతి, సంతానానికి ఏం గణపతి అని చెప్పి మొత్తం 32 గణపతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో మనకి అవసరమైన కోరిక దాన్ని బట్టి ఆ గణపతిని మనం పూజించవచ్చు. సో ఇలా మొత్తం 32 గణపతుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అసలు ఈ గుడి కట్టడానికి గల రీజన్ ఏంటంటే, సచ్చిదానంద స్వామీజీ గారి కల్లోకి గణపతి వచ్చి ఇక్కడ ఈ గ్రామం దగ్గర తను వెలిసానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి చింతామణి గణపతి ఆలయం ఇదే. కాశీ తర్వాత పూణే దగ్గర ఉన్న చింతామణి గణపతి ఆలయం తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి ఆలయం ఇదే. సో ఆ స్వామికి కల్లో కనిపించడం వల్ల వాళ్ళు ఇక్కడ ఈ చింతామణి గణపతి ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించినదే. సో మళ్ళీ ఈ గణపతి టెంపుల్లో ఇంకొక విశేషత కూడా ఉంది. అది ఏంటంటే, మనకి ఈ గణపతి టెంపుల్లో ఒకవైపు దత్తాత్రేయ స్వామి, మరొక వైపు సీతారామ సమేత స్వామివారు, అదేవిధంగా కార్యసిద్ధి హనుమాన్ కూడా ఉంటారు. సో ఈ టెంపుల్లోని మనం వెళ్ళాక ఇక్కడ స్టార్టింగ్లో స్వామివారిది స్వయంభుగా వెలిసినట్టు ఆ కొండ ఆకారం దగ్గర స్వామివారిది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ క్షేత్రం యొక్క విశేషత, అదేవిధంగా కార్యసిద్ధి హనుమాన్ దీక్ష గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ క్షేత్ర పేరు తగ్గట్టే చింతామణి గణపతి అంటే మనకున్న చింతలనన్నీ తీసుకువెళ్ళి ఆ స్వామి దగ్గర వదిలిపెట్టడం. సో అది ఈ చింతామణి గణపతి ఆలయం. ఇక్కడ మనం కార్యసిద్ధి హనుమాన్ దీక్ష కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి మొత్తం 21 పత్రాలు దొరుకుతాయి, వాళ్ళు ఇస్తారు మనకి. సో మనం తీసుకుని వెళ్ళి స్వామికి మనం అర్పించవచ్చు. గణపతికి స్వయంగా మన చేత వాళ్ళు పూజ చేయిస్తారు. సో మనం పూజ చేయొచ్చు. అదేవిధంగా కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి దీక్ష కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఒక కొబ్బరి బొండాన్ని ఇస్తారు. సో అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మనకు ఒక మంత్రాన్ని ఇస్తారు. మంత్రం చదువుతూ 16 ప్రదక్షిణాలు చేయాలి. అండ్ 17వ రోజు దీక్ష పూర్తయిన తర్వాత 18వ రోజు మనం స్వామివారి గుడికి వెళ్ళి ఆ కొబ్బరి బొండాన్ని ఒలిపించి స్వామివారికి నివేదించాలి. ఒకవేళ కుదరలేని చోట వాళ్ళు ఒక నెక్స్ట్ 5 రోజులు చూసి వాళ్ళే స్వయంగా ఒలిపించి స్వామివారికి అర్పించేస్తారు. ఈ 18 రోజులు మాంసాహారం తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు. ఇది నియమాలు పాటించాలి. ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసరికల్లా మొత్తం ఇక్కడ వనంలా ఉన్నది. అండ్ అదేవిధంగా మన రాసులకి నక్షత్రాలు బట్టి ఏ ఏ చెట్లను పూజించాలి ఇవి కూడా ఉన్నాయి. అదేవిధంగా నవగ్రహాలు, నాగదేవతది అన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్లేస్కి విజిట్ చేస్తే. సో ప్లీజ్ విజిట్ చేయండి మీకు కుదిరినప్పుడు. ఇక్కడ నవగ్రహాల్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది.
సో, చాలామంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అండ్ కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయని అంటున్నారు. నేను కూడా ఈ కార్యసిద్ధి హనుమాన్ యొక్క దీక్ష తీసుకోవడం జరిగింది. అండ్ నేను ఏ విధంగా మంత్ర జపం చేశాను. అండ్ నా కోరిక ఆల్రెడీ ఇవాల్టికి 18 డేస్ సో, కంప్లీట్ అయిపోయింది. సో, నేనెలా చేశానన్నది మీకు తెలియాలంటే ప్లీజ్ లెట్ మీ ఆన్ కమెంట్స్. సో, అంతవరకు చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సూట్‌కేస్ స్టోరీస్.